హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈమెంట్ ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు కదా. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో జరిగే పండగలాగా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతాన్ని. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేనైతే మా ఇంట్లో మాకు తోచినట్టుగా చేసుకున్నాను. మరి అది ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది మీరే చూసుకోండి. అంటే నేను ఇంతకుముందు మీకు ఆ విగ్రహం ఎలా చేసాము అనేది అయితే నేనైతే చూపించలేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో విగ్రహం ఎలా చేసాము అనేది చూపిస్తాము. మేము విశ్వబ్రాహ్మణ్స్ కాబట్టి కర్రతోని మా హస్బెండ్ సిఎన్సి మిషన్లో చెక్కనం చేశాడు. చేస్తే దాన్ని మామూలుగా పూజించేసుకొని దాన్ని మేము నీట్గా చేసేసుకొని దాన్ని పసుపుతో అమ్మవారిని పూజించేసుకున్నాను. అమ్మవారిని పసుపుతో పూజించుకున్న తర్వాతకి పీటని శుభ్రంగా చేసేసుకొని పసుపుతో పూజించాను. అమ్మవారికి కాటుకతో కళ్ళను రెడీ చేశాను. అలానే వేళ్ళకు గోర్ల పెంటు, అలానే గంధము అవన్నీ నా దగ్గర ఉన్న వాటికి అవన్నీ కలిపి అమ్మవారిని చేశాను. మా అమ్మవారు ఎలా ఉందనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నార్మల్గా అయితే ఈ రకంగా పూజ అయితే చేసుకున్నాను. అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను ఇది చేయడం మూడోసారి. ఎప్పుడు కూడా ఇట్లా అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకోలేదు. ఫస్ట్ ఏమో అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేశాను. తర్వాతనేమో కలశం పెట్టడం స్టార్ట్ చేశాను. కలశం పెట్టి పూజ చేసుకున్నాను. అదే 5 రకాల ప్రసాదాలు. అట్లానే నెక్స్ట్ ఏమో ఇప్పుడు వచ్చేసి చెక్కతో చేసిన విగ్రహాన్ని అలంకరించుకున్నాను. నా దగ్గర ఏదైతే ఉందో వాటితో మాత్రమే చేసుకున్నాను. అమ్మవారికి కూడా అలానే కాసు చేపించాను అమ్మవారికి. అంటే బంగారం కాసు వీళ్ళు పెట్టుకోవద్దు అని అంటే నేను అమ్మవారిది కాసు రెడీ చేయించాను. కాసు రెడీ చేయించి 5 రకాలుగా ప్రసాదాలు చేసేసుకున్నాను. ఈ అమ్మవారిని సిద్ధం చేసుకున్న తర్వాత మా అత్తయ్య మా ఇంటికి ముత్తైదుగా పిలిచాను. వస్తే గంధమును బొట్టు పెట్టాను. అయిపోయిన తర్వాతకి అందరూ ఒక 5 ముత్తైదులేమో వచ్చారు. వాళ్ళందరికీ కూడా కాళ్ళకు పసుపు పెట్టేసుకున్నాను. మేము ఆడపడుచు బిడ్డ నవముత్తైదు, పెళ్ళి కాలేదు ఇంకా. తర్వాత మా అత్తయ్య, ఈమె పెద్దత్తమ్మ, మా పాలోళ్ళందరిలో చాలా పెద్దది, తనే పెద్దది కాబట్టి పెద్ద ముత్తైదు కూడా అనుకోవచ్చు. ఆ అత్తమ్మకు కూడా 2 రకాలుగా 2 కాళ్ళకు పసుపు రాసేసాను. వాళ్ళ యారాళ్ళు వీళ్ళందరూ కలిసి 5 ముత్తైదులు మా ఇంటికి వచ్చారు. నేనైతే ఈ రకంగా జరుపుకుంటాను, ఏదో మామూలుగా చేసుకుంటాను అనేసి అనుకున్నాను. ఈ పూజలు ఇవన్నీ అయిపోయేసరికి 4:35 అయ్యిందండి. చాలా టైం తీసుకుంది. తర్వాత నేను అమ్మవారి దగ్గర ప్రసాదాలు ఆరగింపులాగా పెట్టేసుకున్నాను. అన్ని గిన్నెలు పెట్టేశాను. మామూలుగా నేను అమ్మవారికి ఆరగింపులాగా చేశాను. అది టీవీ పైన మా దేవుళ్ళని పెట్టి పూజిస్తాము. అంటే మాకున్న దాంట్లో మేము చదువుకుంటూ ఉన్నాము. ఏదో అట్లా చేసుకున్నాను మాకు తోచినంతగా. ఇంకా అమ్మవారి పూజ అయిపోయిన తర్వాతకి హారతి ఇచ్చేసాను. మా హస్బెండ్ గంట కొడుతూ ఉంటే నేను హారతి ఇచ్చాను. నీట్గా క్లియర్గా ఉండాలని చెప్పేసి ఏం చేసినా కూడా నాకు తెలిసినంతలో చేసుకున్నానండి పూజ మాత్రం. నేను ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేది అయితే ఏమీ లేదు. నాకు తోచినంతలో నేను మామూలుగా యూట్యూబ్లో చూసి పూజ చేసుకున్నాను. దాంట్లో మా హస్బెండ్ని కూర్చోబెట్టుకొని కంకణాలు కట్టించేసుకొని అమ్మవారికి పూజలాగా చిన్నపాటి పూజలాగా పసుపు కుంకుమ గంధము అవన్నీ కూడా చల్లేసి, అట్లానే నేనైతే గౌరమ్మని కూడా చేసుకున్నాను. కొబ్బరి కుడకలో గౌరమ్మని పెట్టుకున్నాను. పూలు పసుపు కుంకుమలు అవన్నీ వేసేసాను. కలశం ముందు మాత్రమే పెట్టుకుంటారని తెలుసండి. అంటే నేను అయ్యగారులను వాళ్ళని వీళ్ళను ఎవరిని పిలవను. నేను మాత్రమే మామూలుగా ఫోన్లో అమ్మవారి సాంగ్స్ పెట్టేసి మామూలుగా చేసుకుంటాను. నేను చెప్పినట్టు మా హస్బెండ్ చేస్తాడు. ఆయన మంచిగా ఉండాలనే కదండి ఇదంతా చేసేది. ఇక దీపం పెట్టేసరికి ఫ్యాన్ వేసుకోకపోయేసరికి ఫుల్ స్వెట్ వచ్చింది. ఈ రకంగా మా ఇంట్లో మనిషికి ఒక కొబ్బరికాయ, అంటే కలశం మీద ఒక కొబ్బరికాయ పెట్టాను. ఆ కొబ్బరికాయకు మనది జాకెట్ పీస్ పెట్టేసి దానికి మొత్తం అమ్మవారిని ఎలా అయితే గాజులు వేసి అలంకరించానో కలశాన్ని కూడా అలానే ఆ రకంగానే అలంకరించాను. ఇంకా నా పూజ పూర్తయింది. పూర్తయిన తర్వాతకి నేను ఒక కొబ్బరికాయ కొట్టేశాను.
కొట్టేసి అంతా క్లియర్ చేసేసుకున్నాను. ఇంకా పని అయిపోయింది అనేసి చేసుకున్నాను. ఇంకా నాకు తోచినంతలో నేను అమ్మవారి పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఇంకా నాకు పెట్టుకున్నప్పటి నుంచి కూడా అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పటి నుంచి కూడా నాకు కొంచెం చిన్న చిన్న చికాకులు కానీ ఏవైనా సరే తగ్గిపోయాయి. అంత పెద్దగా కూడా ఏమీ అనిపించట్లేదు. ఇంకా ఇంకా ఇలానే మంచిగా సంతోషంగా మేము ఎలా చేసుకున్నామో మీరు కూడా అలానే ముందు ముందు జరుపుకోవాలని అనుకుంటున్నాము. చాలా అంటే చాలా సంతోషం వేసింది నాకైతే. మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు, పూజ టైంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళతోని కూడా పూజ చేయించేసుకున్నాను. వాళ్ళతోని కూడా హారతి అలా అనేది చేసుకుని పూజా విధానం మొత్తం కంప్లీట్ చేసుకొని అమ్మవారికి ధూపం కూడా వేశాను. కొబ్బరికాయ కొట్టినాక ధూపం వేసేసి అంతా క్లియర్ చేసుకున్నాను. నేను చేసుకున్న పూజ కానీ పూజా విధానం కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఆశీస్సులు అన్నట్టు. నేను క్లియర్గా చెప్తున్నాను మీకు. ఇంకా మరికొన్ని కొత్త అప్డేట్స్ తెలవాలి అంటే నేను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఇచ్చే ఆశీస్సులతోనే నేను ఇంకా వీడియోస్ పెట్టగలుగుతానండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.